సార్ మీ విలన్ రోల్ ఎంతమందిని ఆడిషన్ చేశారు, ఆయన ఎందుకు తీసుకున్నారు? చాలా మంది మొన్న మా మీడియాలో అడిగారు, ఆయనకి మీకు గొడవలేని అంట, క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చేసినాయి అంట. అసలు అదేం లేదు సార్, అసలు మరి ఎందుకు వచ్చిందో అది నాకు తెలియదు. సో ఇద్దరు అదే సింక్ లేదు సార్, నేను సడన్ గా అడిగేటప్పటికి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని షాక్లో నేను అది మాట్లాడడం, కానీ అసలు ఏ రోజు లేదు సార్ అది. ఇద్దరం నేనేంటనంటే సెలెక్టివ్గా బాగా మాట్లాడే ఫ్రెండ్స్ దగ్గర బాగా ఎక్స్ట్రోవర్ట్గా కలిసిపోతలా ఉంటా, ఎవరన్నా సైలెంట్గా ఉంటే వాళ్ళ దగ్గర ఇంకా సైలెంట్గా ఉండిపోతా. సో మేమిద్దరం అలా దూరంగా కూర్చొని అలా ఉండే మనుషులు మేమిద్దరం, నేను సరోజ్ గారు చాలా రేర్గా మాట్లాడుకుంటాం. నేను మిగతా వాళ్ళందరితో అంత క్లోజ్గా ఉంటాం వల్ల అలా అనిపించింది. సరోజ్ గారు మంచి యాక్టర్, ప్రూవ్ చేసుకుని ఆయన మనం చెప్పేది అసలు అటువంటి యాక్టర్, అటువంటి డైరెక్టర్, అటువంటి పెట్టుకున్నప్పుడు మీకు క్రియేటివ్ పార్ట్లో డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఈ సీన్ చెప్తుంటే ఇట్లా కాదు ఇలా చేద్దాం, ఇలా కాదు ఇలా చేద్దాం, ఇది కంపల్సరీ చిన్న మీకు తెలియకుండా చిన్న డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. ఇది మన బేబీ మనం రాసుకున్నాం కదా, మనం బాగా చేస్తాం కదా, మనం బాగా హ్యాండిల్ చేస్తాం కదా. మళ్ళీ ఇతను ఏంటి అంత బాగా తెలిసినా కూడా కె విశ్వనాథ్ గారు యాక్టర్ చేసినప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడేవాడు కాదు. చిన్న యాక్ట్ చేసినప్పుడు కూడా కె విశ్వనాథ్ గారు యాక్ట్ చేసి వెళ్ళిపోయేవాడు. అటువంటిది జస్ట్ చిన్నది, మీ బేబీ కాబట్టి మీరు రాసుకున్న కథ కాబట్టి అనిపించదు. డైరెక్టర్స్ ఇగో అంటాం. కరెక్ట్, నాకు క్యారెక్టర్ నుంచి ఏవే వెళ్ళినంత వరకు నాకు ఓకే సార్. అంటే ఆయన కూడా మా ఇద్దరిది ఎట్లా ఉండేది అని అంటే, ఇది ఇక్కడ ఇలా చెప్తా అంటే నేను ఇక్కడ ఒకటి అనుకున్నాను అంటే ఏమనుకున్నారు అని అంటే, చూపిస్తా చూడు వెళ్ళి యాక్షన్ చెప్పు అని అంటాడు. అలా నేను డైరెక్ట్గానే చూపిస్తాను కానీ నేను నీకు చెప్పు నేను ఏం చేస్తున్నాను అని చెప్పి కొన్నిసార్లు మామూలుగా సర్ప్రైజ్ చేయడు. సో అలాంటి సర్ప్రైజ్ చేసినప్పుడు సూపర్ ఉంది అనుకుంటాం. కాదు ఇక్కడ ఎందుకు నేను వద్దంటున్నానంటే దానికి అక్కడ ఒక లింక్ ఉంది అని చెప్పిన తర్వాత అవును కదా హీరో నిజం కదా అని చెప్పేసి తనే ఏం చేస్తారు ఇమీడియట్గా. సో చాలా ప్లేఫుల్గా ఉంటుంది మా ఇద్దరి మాటలు, సీన్ డిస్కషన్ అదంతా కూడా. అవునవును, కానీ ఆ క్యారెక్టర్ని తను కూడా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు చాలా బాగా. అసలు భలే ఉంది, ఇది భలే ఉంది, అసలు డైలాగులు భలే ఉన్నాయి, అది ఇది అని చెప్పి ఇద్దరు అలా అనుకుంటూ జోక్గానే చేసేసుకున్నాం షూట్ అంతా. కానీ ఏంటంటే దూరం కూర్చుంటాడు తను, చాలా చాలా ప్రొటెక్టివ్ మనిషి, మనుషులతో ఎక్కువ కూర్చోడు, దూరంగా కూర్చుంటాడు, తన ప్రపంచంలో తను ఉంటాడు. ఫోన్లు సిగ్నల్ పనిచేయవు, ఎవరి కారణం అలా కూర్చొని గాల్లో చూసుకుంటూ ఉంటాం అందరం, ఫోన్లు కూడా చూడకుండా అలాగా. కానీ ఏమేం చేశారు ఎండాకాలంలో, అసలు అనుకున్నంత ఈజీ అస్సలు కాదు, అసలు చాలా కష్టమైంది.